హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంజే స్పాట్. సో ఈరోజు మనం స్పాట్ చేస్తున్న వ్లాగ్ వచ్చి తిరుపతికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇవాళ డే 1 వ్లాగ్ ఏంటంటే టోటల్గా జర్నీ అనేది ఉంటుంది. మనము తిరుపతికి వెళ్ళాక నెక్స్ట్ డే రూమ్కి వెళ్ళేదాకా ఈ వ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. వ్లాగ్లోకి వెళ్ళిపోయే ముందు యాజ్ యూజువల్గా నేను ఒకటే రిక్వెస్ట్ మీ నుంచి కోరుకునేది ఏంటంటే, ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. 21 వ్లాగ్స్ ఇన్ 21 డేస్ ఛాలెంజ్లో ఈరోజు వ్లాగ్ 13th వ్లాగ్ ఫ్రెండ్స్. ఏడుకొండల స్వామి వెంకటరమణ గోవింద గోవింద. సో ఫ్రెండ్స్, మేము ఎప్పుడైనా పెద్ద పుణ్యక్షేత్రంకి వెళ్తే మాత్రం తప్పకుండా లైక్ తిరుపతి కానీ, వేములవాడ కానీ, అరుణాచలం కానీ, శ్రీశైలం కానీ అలాగా పెద్ద పెద్ద టెంపుల్స్కి వెళ్తే ఇంట్లో పూజ చేసుకొని దీపం ముట్టించి కొబ్బరికాయ కొట్టేసి వెళ్తాము. ఎందుకంటే ప్రయాణం అంతా మంచిగా జరగాలి, క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలి అని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకొని మా ప్రయాణం అయితే మొదలు పెడతాము. మంచిగా నౌకరు మంచిగా ఉండాలి, చేయాలి, ₹101 ఇప్పుడైతే టైం 7 కాబోతుంది. సో మనమైతే ర్యాపిడో బుక్ చేసుకొని స్టేషన్కి అయితే వెళ్ళిపోతున్నాము. 8 o'clockకి మనకి ట్రైన్ అయితే ఉంది. సో కొద్దిగా లైట్గా అయితే ట్రాఫిక్ ఉంది. ఈలోపు మనము వెళ్ళిపోతాము. ఆల్రెడీ ఉప్పల్ దాకా చేరుకున్నాము. ఇంకా స్టేషన్కి వెళ్ళిపోయాక అక్కడి నుంచి కంటిన్యూ చేసేద్దాం. ఇక కాచిగూడ స్టేషన్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇంకా మన ట్రైన్ ఏ ప్లాట్ఫామ్లో ఉంటుందో చూసుకొని ఆ ప్లాట్ఫామ్కి అయితే వెళ్ళిపోదాము. స్టేషన్లో అయితే చాలా ట్రైన్స్ అయితే ఇక్కడ ఆగి ఉన్నాయి ఫ్రెండ్స్, చూడండి. సో కాచిగూడ నుంచి తిరుపతికి అయితే చాలా ట్రైన్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ నుంచి బెంగళూరుకి కూడా చాలా ట్రైన్స్ ఉంటాయి. స్టేషన్కి అయితే వచ్చేసాము. మన ట్రైన్ అయితే 8 o'clockకి బయలుదేరిపోతుంది. ఇంకా ప్లాట్ఫామ్ దగ్గరికి రాలేదు. ప్లాట్ఫామ్ నెంబర్ 3 దగ్గర ఉన్నాం మనము. ఇంకా ట్రైన్ వచ్చాక సీట్లో కూర్చున్నాక కంటిన్యూ చేద్దాం. ఎంఎంటీఎస్ ట్రైన్ వచ్చింది ఫ్రెండ్స్, చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్తుందో. ఇదైతే లోకల్ ట్రైన్ ఫ్రెండ్స్. హైదరాబాద్లో ఎంఎంటీఎస్ ట్రైన్స్ చాలా ఉంటాయి. సో మనకి మెట్రో ట్రైన్ డిఫరెంట్, ఈ ఎంఎంటీఎస్ ట్రైన్ డిఫరెంట్ అన్నట్టు. ఎంఎంటీఎస్ ట్రైన్స్ ఫ్రీక్వెంట్గా నడుస్తూనే ఉంటాయి. ఎవ్రీ ½ an hourకి ఒకటి. మనకి సిటీలో మీరు స్టేషన్ పక్కకే ఉంటే మాత్రము ట్రావెలింగ్ కోసం ఈ ఎంఎంటీఎస్ ట్రైన్ ప్రిఫర్ చేయండి. కాస్ట్ కంపేర్ టు బస్ కన్నా ఈ ట్రైన్ ట్రావెలింగ్ కాస్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఇక ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్, మన ట్రైన్ అనౌన్స్మెంట్ అయితే వచ్చేస్తుంది. ఇట్లా అనౌన్స్మెంట్ వింటూ ఉంటే మనకు ఒక తెలియని హ్యాపీనెస్ అయితే కలుగుతుంది. ఒకసారి మీరు కూడా వినండి. సో లాస్ట్ టైం అయితే మీరు తిరుపతి ఎవరితో వెళ్ళారో అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మన ట్రైన్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. మన బోగి నెంబర్ అయితే S3లో 29 and 23 సీట్స్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్. ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది కాచిగూడ నుంచి. ఎగ్జాక్ట్గా 8:10కి అయితే స్టార్ట్ అయిపోయింది. మనకి టోటల్గా 10 hours జర్నీ అయితే ఉంది. రేపు మార్నింగ్ 6 o'clockకి మనం దిగాలి. చూద్దాము ఏమన్నా లేట్ అవుతుందా ఏంటా అనేది నేను అప్డేట్ ఇస్తూనే ఉంటాను మీకు. సో ట్రైన్ అయితే నీట్గా మంచిగానే ఉంది. బాత్రూమ్స్ కూడా బాగున్నాయి. నేను ఎప్పుడు తిరుపతికి వెళ్ళినా కూడా మ్యాక్సిమం కాచిగూడ నుంచే బుక్ చేసుకుంటాను ట్రైన్ అయితే. ఎందుకంటే కాచిగూడ స్టేషన్ అయితే మనకి ఇంటి దగ్గర నుంచి దగ్గర అవుతుందని.
ఇంకా మ్యాక్సిమమ్ ఇంకోటి ఏంటంటే కూడా వెంకటాద్రి ట్రైనే ప్రిఫర్ చేస్తాను. వెంకటాద్రి అయితే మనకి చాలా ఫాస్ట్గా వెళ్తుంది, మళ్ళీ ట్రైన్ కూడా చాలా కొత్తగా ఉంటుంది, నీట్గా ఉంటుందని. వెంకటాద్రి ట్రైన్ ఎందుకు ప్రిఫర్ చేస్తా అంటే కూడా మెయిన్గా మనకి ఆఫీస్ 6:30కి అయితే కంప్లీట్ అయిపోతుంది. మనకి ఇక్కడ ట్రైన్ 8:10కి అయితే స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి అక్కడ తిరుపతిలో ఉంటాం మనం. ఫ్రెండ్స్ టైం అయితే 8:45 అవుతుంది. ఇంకా డిన్నర్ చేద్దామని ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నాము. బగారా రైస్, చపాతీలు, అలాగే ఇలాంటి మిల్ మేకర్ కర్రీ, క్యాప్సికమ్ కర్రీ ఇవన్నీ తీసుకొచ్చుకున్నాము ఇంటి దగ్గర నుంచే. బయట ఫుడ్ అయితే బాగుండదని ఇంటి దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చుకున్నాము. అయితే అదిరిపోయింది చపాతీలలోకి. అబ్బబ్బబ్బబ్బా టేస్ట్ సిక్షన్ అయితే సూపర్గా చేసింది. ఇంకోటి ఏంటంటే ట్రైన్లో వెళ్ళేటప్పుడు తొందరగా ఆకలి అవుతుంది, అదేంటో తెలియదు కానీ టేస్ట్ అయితే నిజంగా ఫ్రెండ్స్ చాలా అదిరిపోయింది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బగారా రైస్ టేస్ట్ చూస్తున్నాను. సో క్యాప్సికమ్ కర్రీతోని సూపర్ ఉంది ఫ్రెండ్స్. వెజ్ బిర్యానీ లాగా ఉంది, మనకి హోటల్ ఫ్లేవర్ వస్తుంది. టేస్ట్ అయితే అదరగొట్టేసింది శిరీషాన్ అయితే, సూపర్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం 9 అవుతుంది. సో ఇంకా డిన్నర్ కూడా కంప్లీట్ చేసుకొని కూర్చున్నాము. పెద్దగా అంతగా చలి అయితే లేదు, ఎందుకైనా ముందు జాగ్రత్త కోసం అయితే మేము నా ప్రీవియస్ బ్లాగ్ అయితే చూడండి. నేను తిరుపతికి ప్యాకింగ్ బ్లాగ్ అనేది చేశాను. సో దాంట్లో ఏమేమి తీసుకెళ్తున్నా తిరుపతికి ఏంటి అనేది కంప్లీట్గా డీటెయిల్గా చెప్పాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ బ్లాగ్ కూడా చూడండి. సో ఇప్పుడైతే ఇంకా నేను శీర్ష షాల్వా అయితే తీసేసుకున్నాను, నాకు సపరేట్గా, శీర్షకి సపరేట్గా. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఇంకా మొత్తం ఫారెస్ట్ ఏరియా వస్తుంది కదా, చలి కూడా ఎక్కువ అవుతుంది కావచ్చు. అప్పటి వరకు కప్పుకోవచ్చు అని పక్కకైతే పెట్టుకున్నాము. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మార్నింగ్ 6:30 అవుతుంది. ట్రైన్ ఏమో ఇంకా రేణిగుంట స్టేషన్ దగ్గరలో ఉంది. ఇంకొక 20 minutesలో తిరుపతి స్టేషన్కి వెళ్ళిపోతాము. సో నిన్న నైట్ 11 o'clock అయితే మేము పడుకున్నాము. సో శీర్షకి అయితే ఇదే లోయర్ బెర్త్ ఇచ్చారు, నాకేమో మిడిల్ బెర్త్ కన్ఫర్మ్ అయిపోయింది. సో నాకైతే అంత పెద్దగా చలి అయితే ఏం అనిపించలేదు. నేను ఇంకా చెద్దరు కూడా ఏం కప్పుకోలేదు. సో ఇప్పుడైతే ప్రజెంట్గా అయితే కొంచెం చలి అయితే ఉంది, బయట మంచు కూడా ఉంది. ఇంకా స్టేషన్కి వెళ్ళిపోయాక అక్కడి నుంచి కంటిన్యూ చేసాం. వేరే ట్రైన్ వెళ్తుందని మా ట్రైన్ అయితే ఆల్టింగ్ పెట్టారు ఫ్రెండ్స్. ఈ ట్రైన్ వెళ్ళిపోయాక ఇంకా మా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో టోటల్గా అయితే మంచి ఉంది ఫ్రెండ్స్. సో మనమైతే ఇంకా రేణిగుంట స్టేషన్కి అయితే చేరుకుంటున్నాము. ఇందాకనే ట్రైన్ వెళ్ళిపోయింది కదా, సో ఆ ట్రైన్ వెళ్ళిపోయాక మా ట్రైన్ అయితే పంపించారు. ఇక్కడ క్రాసింగ్ అయితే ఉంది. సో ఈ క్రాసింగ్ దాటాకనే మనకి రేణిగుంట వస్తుంది. సో చలి అయితే కొంచెం చాలా ఎక్కువనేగా ఉంది. ట్రైన్లో ప్రయాణం చేసినప్పుడు నైట్లో అంత అనిపించలేదు. సో ఫ్రెండ్స్ వెదర్ అయితే అదిరిపోతుంది, టోటల్గా మంచి అయితే కప్పేసింది. ఇంకొక 5 minutesలో మనమైతే తిరుపతిలో ఉంటాము. చూడండి మంచు ఎలా ఉందో బయట. ఫ్రెండ్స్ ఇంకా స్టేషన్ అయితే రాబోతుంది. మేమైతే
డోర్ దగ్గరకు వచ్చేసాము. సో తిరుపతిలో దిగుతున్నాము. ఇక తిరుపతిలో దిగేసి ఇక్కడ బస్ స్టాండ్కి వెళ్ళిపోయి బస్ ఎక్కేస్తాము. డైరెక్ట్ కొండపైకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక్కడ స్టేషన్ నుంచి అయితే బయటికి వచ్చాకనే మనకి బస్ టికెట్స్ అయితే దొరుకుతాయి. సో 2 మెంబర్స్కి నాన్ ఏసీ బస్ అయితే తీసుకున్నాను. 180 రూపీస్ కొండపైకి వెళ్ళడానికి. సో ఇప్పుడైతే మనం ఇంకా బస్ స్టాప్లో ఇక్కడ వెయిట్ చేస్తే బస్ అయితే వస్తుంది. ఆ బస్సు ఎక్కేసి మనం పైకి వెళ్ళిపోవాలి. స్టేషన్ బయటికి వచ్చాక బస్సెస్ అన్నీ ఇలాగా ఉంటాయి ఫ్రెండ్స్. సో ఆల్రెడీ టికెట్ తీసుకున్నాం కదా, ఆ టికెట్ తీసేసుకొని మనం నాన్ ఏసీ కాబట్టి ఇలాగా ఏసీ బస్సెస్ ఉన్నాయి. దీని బ్యాక్ సైడ్లో నాన్ ఏసీ బస్సెస్ ఉంటాయి. సో ఆ బస్సు ఎక్కేసి వెళ్ళిపోతే అయిపోతుంది ఇక పైకి. టైం అయితే 7:40 అవుతుంది ఫ్రెండ్స్. సో బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాక చెక్ పోస్ట్ వస్తుంది. అక్కడ లగేజ్ అంతా చెక్ చేస్తారు. మనకి ట్రైన్ అయితే 7 o'clock దించాలి స్టేషన్లో, కానీ ట్రైన్ ఒక 10 minutes లేట్ అయిపోయింది మనకి. ఫ్రెండ్స్, బస్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 3 o'clockకే ఫస్ట్ బస్ అనేది స్టార్ట్ అవుతుంది. కొండ పై నుంచి అయినా కానీ కొండ కింది నుంచి అయినా కానీ మళ్ళీ నైట్ అయితే 11:30 వరకు అంట. సో నైట్ 11:30కి లాస్ట్ బస్ అనేది ఉంటుంది. కొండ కిందికి వెళ్ళి అయినా కానీ కొండ పైకి వెళ్ళి అయినా కానీ. సో ఈ లోపలనే మనకి బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఫ్రెండ్స్, ఇది వచ్చి చెకింగ్ కౌంటర్. ఇక్కడ ప్రతి ఒక్క వెహికల్ అనేది చెక్ చేస్తారు. అలాగే ఇక్కడ ప్రతి ఒక్క లగేజ్ బ్యాగ్ కూడా స్కాన్ చేశాకనే మనకి పంపిస్తారు. సో కొండపైకి వెళ్ళే ప్రతి వెహికల్ కంపల్సరీ ఈ టోల్ గేట్ నుంచే వెళ్ళాలి. ఇక్కడ ప్రతి ఒక్క బ్యాగ్ స్కాన్ చేశాకనే మనకి పైకి అయితే అలౌ చేస్తారు. సో కొండపైకి వెళ్ళేటప్పుడు కూడా ప్లాస్టిక్ బాటిల్స్ అయితే అలౌ చేయరు ఫ్రెండ్స్. సో మీరు కనుక తిరుపతికి వస్తే మాత్రం ప్లాస్టిక్ బాటిల్స్ అయితే క్యారీ చేయకండి. మనకి లెఫ్ట్ సైడ్లో అయితే గణపతి టెంపుల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. బస్సులో వెళ్ళే వారికి అయితే దర్శనం చేసుకోవచ్చు. ఓన్ వెహికల్లో వెళ్ళే వాళ్ళకి అయితే దర్శనం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నేనైతే కాలినడకన 3 times అయితే ఎక్కాను. మీరు ఎనీ టైమ్స్ కాలినడకన కొండ ఎక్కారో కామెంట్ అయితే చేయండి. సో టైం అయితే 8:20 అవుతుంది. మనం ఒక 1 hourలో అయితే రూమ్కి వెళ్ళిపోతాం అనుకుంటాను. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి కూడా మనం 20 minutes అయిపోతుంది. ఫ్రెండ్స్, టోటల్గా మంచు అయితే కప్పేసింది. పైకి ఎక్కుతూ ఉంటే కొండలు అంతా మంచుతో కనిపిస్తున్నాయి. వాతావరణం అయితే చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, వెదర్ అయితే సూపర్గా ఉంది. సో ఇలాంటి అంటే ఈ టైంలో అయితే నేను ఎప్పుడు రాలేదు తిరుపతికి. నవంబర్ ఎండింగ్లో మొత్తం మంచుతో కప్పేశాయి కొండలు. ఒకసారి మా మమ్మీ డాడీ వాళ్ళతో వచ్చినప్పుడు బస్సులోనే కొండ అయితే ఎక్కాము. అప్పుడు చాలా ఇయర్స్ అయిపోయింది మళ్ళీ బస్సులో ప్రయాణం చేసి ఇట్లాగా బస్సులో కొండపైకి వెళ్ళడము. సో టోటల్గా కంప్లీట్ ఫారెస్ట్ ఏరియా కదా ఫ్రెండ్స్, కొంచెం చల్లగానే ఉంది. మనకి కొండ ఎక్కేటప్పుడు అయితే వేరే రూట్ ఉంటుంది ఫ్రెండ్స్, అలాగే కొండ దిగేటప్పుడు వేరే రూట్ ఉంటుంది. ఒకప్పుడు అయితే ఒకటే వే ఉండేది, ఒకే వేలో అప్ అండ్ డౌన్ అయితే చేసేవారు. సో చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయని సపరేట్ రూట్ అయితే చేశారు. మాత్రం నేను శిరీష ఇద్దరమే వచ్చాము తిరుపతికి. సో ఈసారి అనుకోకుండా టికెట్స్ అయితే బుక్ అయ్యాయి మాకు. సో అందుకని ఇంకా వచ్చేసాము. ఏం ప్లానింగ్ అయితే లేకుండే ఫ్రెండ్స్ మాకు తిరుపతికి. అనుకోకుండా టీటీడీ యాప్లో ఆ రోజు టికెట్స్ అవైలబుల్గా ఉంటే బుక్ అయితే చేశాను తొందరగా. 10 o'clockకి బుక్ చేసేసాను. సో అప్పుడు ఏమైపోయిందంటే ఆ టికెట్స్ అయితే బుక్ అయిపోయాయి. సో అందుకని ఇంకా వచ్చేసాము. సో ఈసారి మాత్రం పిల్లలు ఎవరు రాలేదు, ఓన్లీ శిరీష ఉన్ను నేనే వచ్చేసాను.
ఫ్రెండ్స్ లాస్ట్ టైం తిరుపతికి వచ్చాను కదా, సో అప్పుడైతే అనుకోకుండా ప్లాన్ ఏం లేకుండే, అప్పుడు టికెట్స్ కూడా లేవు. సో ఆ తిరుపతి వ్లాగ్ సిరీస్ అయితే చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎవరైనా మిస్ అయితే మాత్రం తప్పకుండా చూడండి. మళ్ళీ ఈ తిరుపతి సిరీస్ కూడా చూడండి. ఈ ఇయర్ అనుకోకుండా నేనైతే సేవకు కూడా వెళ్ళాను, అలాగే ఇప్పుడు లాస్ట్ టైంలో ఫ్యామిలీతో వెళ్ళాను, ఇప్పుడు శిరీష నేను ఇద్దరం కలిసి వెళ్తున్నాము. ఈ ఇయర్లో ఫస్ట్ టైం నా లైఫ్లో ఒకే ఇయర్లో 3 టైమ్స్కి తిరుపతికి వెళ్ళడం. అయితే మనమైతే కొండపైకి అయితే చేరుకున్నాము. ఇక్కడ చెక్ పోస్ట్ ఉంటుంది. బస్ స్టాండ్లో అయితే దిగాము. ఇప్పుడు మనము ఆల్రెడీ రూమ్స్ అయితే ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాం కదా, సో ఆఫీస్కి అయితే వెళ్ళిపోతున్నాను. అక్కడ ఆఫీస్కి వెళ్ళిపోయాక డాక్యుమెంట్ సబ్మిట్ చేశాక మనకి రూమ్ అయితే అలొకేట్ అయిపోతుంది. సో ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోదాము. బస్ స్టాండ్లోకి వెళ్ళి బయటికి వచ్చుడుతోనే మనకి ఇలాగ బోర్డు కనిపిస్తుంది ఫ్రెండ్స్, వే టు సిఆర్ఓ ఆఫీస్ అని. సో ఇటు సైడ్ వెళ్ళిపోవాలి మనము. ఫ్రెండ్స్ చల్లగా గాలి అయితే వస్తుంది, కొంచెం వాతావరణం అయితే కూల్గానే ఉంది. ఫ్రెండ్స్ టైం అయితే 8:45 అవుతుంది. సో యాజ్ పర్ ఎక్స్పెక్టెడే మనమైతే రీచ్ అయిపోయాము. మనమైతే రూమ్ అలొకేటెడ్ కౌంటర్ దగ్గరికి అయితే చేరుకున్నాము. ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం 9 అవుతుంది. సో ఇప్పుడైతే మనకి రూమ్ అయితే అలొకేట్ చేయలేదు. ఎందుకు అంటే అక్కడ వెళ్ళి అడిగాము, మనకి అలొకేట్ టైమింగ్ వచ్చి 12 o'clock ఉంది. సో ఇంత ఎర్లీగా వచ్చినందుకు రూమ్ అయితే అన్నారు. 11 o'clock అయితే రమ్మని చెప్పారు. ఇప్పుడైతే టైం 9 అవుతుంది. ఈలోపు సిఆర్ఓ ఆఫీస్ పక్కకే వాష్రూమ్స్ అవన్నీ ఉన్నాయి. సో ఇక్కడనే బ్రష్ వేసేసుకొని లైట్గా టిఫిన్ చేసేద్దాము. ఇప్పుడు టిఫిన్ చేశాక ఆలోచిద్దాము, మళ్ళీ అప్పుడు టైం ఎంత అవుతుందో చూసుకొని దాన్ని బట్టి నెక్స్ట్ యాక్షన్ అనేది తీసుకుందాము. సో వాష్ ఏరియా అని చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇదే చాలా చక్కగా ఉంది వాష్ ఏరియా అయితే. సిఆర్ఓ ఆఫీస్ పక్కకే చాలా ఏటీఎంస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఎప్పుడైనా డబ్బులు మర్చిపోతే కార్డులో నుంచి విత్డ్రాల్ చేయాలి అంటే సిఆర్ఓ ఆఫీస్ పక్కకే ఉంటాయి ఏటీఎంస్, అక్కడికి వచ్చేసండి. అలాగే సిఆర్ఓ ఆఫీస్ పక్కకే టిఫిన్ సెంటర్స్ కూడా ఉన్నాయి ఏటీఎం ఆపోజిటే. సో ఇప్పుడైతే ఇంకా టిఫిన్ అయితే చేద్దామని ఇక్కడికి వెళ్ళిపోతున్నాను. ఇక్కడ అయితే టిఫిన్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. పూరి అయితే తీసుకున్నాను, శీర్షనేమో వడ తీసుకుంది. ఇంకా టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. సో ఫ్రెండ్స్ టిఫిన్ అయితే కంప్లీట్ చేశాను. సో ఇక్కడైతే టిఫిన్ పూరి అయితే అంత టేస్ట్ అయితే ఏం లేదు, ఇంకా వడ అయితే ఓకే యావరేజ్గానే ఉంది. ఫ్రెండ్స్ అనుకోకుండా మా బావ వాళ్ళు కూడా తిరుపతికి వచ్చారు. సో వాళ్ళకి కాల్ చేస్తే ఇక్కడ సప్తగిరిలో రూమ్లో ఉన్నారని చెప్పారు. సో ఆ రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము. సో అక్కడ ఫ్రెష్ అప్ అవుతాము. అంతసేపు మనకి రూమ్ అలొకేట్ అయ్యే టైం ఇంకొక 1.5 hours మనకైతే రూమ్ వస్తుంది కదా, ఆ టైం వేస్ట్ చేయకూడదు అని ఇంకా టిఫిన్ చేసుకొని వాళ్ళ రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము ఫ్రెష్ కావడానికి. మా బావ వాళ్ళకైతే కాల్ చేశాను. వాళ్ళు కళ్యాణకట్ట దగ్గర 5 కత్తెరలు అయితే ఇస్తున్నారంట. రూమ్కి అయితే తాళం వేసి ఉంది. వితిన్ 5 minutesలో వస్తారు. సో ఈ వ్లాగ్ అయితే ఇక ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. మన తిరుపతి సిరీస్ అయితే కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్. ఈరోజు అయితే ఇక్కడికి అయిపోయింది కదా, నెక్స్ట్ వ్లాగ్లో నేను ఇంకా దర్శనం ఎలా చేసుకున్నాం ఏంటో అన్ని అప్డేట్ అనేది మీకు ఇస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.